చిన్నప్పటి నుంచి నన్ను నేను అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఏదో వెలితి. వాళ్ళ మనసులోని ఆ ఆర్గన్స్ నావి కావు, నేను వేరే బాడీలో ఉన్నాను అనేటటువంటి మానసిక తత్వము అన్నది వాళ్ళ మైండ్లో ఉండడం వలన నా మనసేమో నేను అమ్మాయిని అంటుంది, నా శరీరం ఏమో నన్ను వేరేలా చూపిస్తుంది. ఈ సమాజం చూసే చూపుల కన్నా నన్ను నేను పూర్తిగా ఒక స్త్రీగా చూసుకోలేకపోతున్నాననే బాధ నన్ను చంపేస్తుంది. ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళకి మేము మగవాళ్ళం, నా బాడీ నాది కాదు అనేటటువంటి ఫీలింగ్లో ఉంటారు. సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళండి, ఒకసారి అక్కడ ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. అది నేను తీసుకొని నా వల్ల అవుతుందని అనుకోనే లేదు. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్కి వెళ్ళాలని చెప్పేసి డాక్టర్స్ని అప్రోచ్ అయ్యారు. బ్రెస్ట్ ఇంప్లాంటేషన్కి ఏంటంటే ఇంప్లాంట్సే దగ్గర దగ్గర ₹1,00,000 వరకు అవుతుంది అన్నమాట, మంచి క్వాలిటీది. దానికి పోయి ఉస్మానియా హాస్పిటల్లో మనకి బడ్జెట్ ఉండదు. అక్కడ సూపరింటెండెంట్ గారు ఏం చెప్పారంటే, అమ్మ మేము లెటర్ ఇస్తాము, మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళండి, ఒకసారి అక్కడ ట్రై చేయండి అని చెప్పేసి అన్నారు. 2 జూన్ నాడు మొట్టమొదటిసారిగా మనం ఒక సర్జరీ కోసం సీఎంఆర్ఎఫ్ నుంచి మనం ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. మీరు ఎవరైనా అవసరం కనుక ఉన్నట్టయితే తప్పకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు సహాయం అందుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేయడం జరిగింది. గత 2.5 సంవత్సరాలుగా ఎన్నడూ లేనంత విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిరుపేదలకి, దిగువ మధ్యతరగతి ప్రజలకి అనేక రకాలైనటువంటి సాయాలు అందించారు. సుమారుగా 4,56,789 మంది బెనిఫిషరీస్కి చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి సహాయం అందింది. సుమారుగా 2,300 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సహాయం అందించడం జరిగింది. ఈ ఆర్డర్ కాపీ నా చేతికి రాగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, నేను కోరుకున్న జీవితాన్ని నాకు తిరిగిచ్చిన ఒక నిర్ణయం. తెలంగాణ ఫార్మేషన్ డే వచ్చింది కదా అని చెప్పేసి మేము సీఎంఓ ఆఫీస్కి వెళ్ళాము. ఓఎస్డి వేముల శ్రీనివాస్ గారిని కలిసామండి. మేము అనుకోలేదు అంత ఈజీగా మాకు ముఖ్యమంత్రి ఫండ్ నుంచి మాకు అంత ఈజీగా వస్తుందని అసలు ఏమాత్రం అనుకోలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు మా బాధని అర్థం చేసుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ శస్త్రచికిత్సకు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ నుంచి మాకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంతకుముందు మనకి ట్రాఫిక్ అసిస్టెన్స్ జాబ్స్ ఇచ్చారు 38 మందికి, మెట్రోలోని 20 మందికి ఇచ్చారు, హైడ్రాలోని 16 మందికి ఇచ్చారన్నమాట. ఇది ఇవ్వడం వల్ల సొసైటీలోని ఒక గౌరవం కనిపిస్తుంది. ఏ తల్లిదండ్రులు అయితే ఆ పిల్లల్ని దూరంగా పెట్టారో అదే తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి పిలుస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తున్నారు. ది సేమ్ సొసైటీ కూడా వాళ్ళని చీదరించుకోకుండా వాళ్ళకి సెల్యూట్ చేసుకొని వాళ్ళు మనలో మనుషులు కదా అని చెప్పి, అంటే ఈ ఘనత ఎవరికి? రేవంత్ రెడ్డి గారు పవర్లోకి వచ్చిన తర్వాత ట్రాన్స్జెండర్స్ కోసం ఎన్నో చేశారు. హైడ్రాలో జాబ్స్ కానీ, ట్రాఫిక్ అసిస్టెంట్ జాబ్స్ కానీ, మెట్రోలో పోస్టింగ్స్ కానీ, జీహెచ్ఎంసీలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ కానీ, ఐబిఎం తరపున ట్రైనింగ్ కానీ, ఇట్లా ఎన్నో అవకాశాలు అనేది ట్రాన్స్జెండర్స్ అందించడం జరిగింది. నాకు రీసెంట్గానే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది అలాట్ అయింది ట్రాన్స్జెండర్ కోటాలో. దీనికి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ఎంతో రుణపడి ఉంటాను.